ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. గౌరీ నోములు ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఇది మీకోసమే చేశాను ఈ పూజ. ఈరోజు నేనేమి స్టార్ట్ చేయట్లేదు. ఇది మన అత్తగారింట్లో ఈ ఆనవాయితీ ఉంటేనే ఈ నోములు చేస్తాము. రథసప్తమి రోజు ఇలా పూజ చేసుకుంటారు కదా. పూజ చేసుకునేటప్పుడే పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఇలా పసుపుతో గౌరీదేవిని పెట్టుకుని గౌరీదేవిని అష్టోత్తరంతో కానీ మీకు ఏ శ్లోకాలు వస్తే ఆ శ్లోకాలతో పూజించుకున్న తర్వాత అక్షంతలు ఇలా ఎక్కువగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ అక్షంతలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఇలా స్త్రీల వ్రత కథలు అని బుక్ ఉంటుంది. ఆ బుక్లో మనం అన్ని నోములు ముందుగానే చెక్ చేసుకుని పెట్టుకోండి. ఏది ఏంటి, ఏం చేయాలి, ఉద్యాపన ఏం చేయాలి అని అన్ని చూసుకుని పెట్టుకోండి. ఆ నోములు పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఈ రోజు నుంచి నేను ఈ నోము చేస్తున్నాను అని చెప్పుకుని అక్షంతలు వేసుకుని ఈ నోము చేయడానికి గల కారణం, లేకపోతే మీకు ఏదైనా కోరిక ఉందా అవన్నీ చెప్పుకుని ఆ అక్షంతలు తల మీద వేసుకుని తర్వాత రోజు నుంచి రోజు పొద్దున్నే దీపారాధన చేసుకున్న తర్వాత ఈ అక్షంతలు ఇందులో నుంచి కొంచెం కొంచెం తీసుకుని రోజు తల మీద వేసుకోవాలి. ఇలా నోములు స్టార్ట్ చేసేటప్పుడు పంతులు గారిని పిలిచి సంకల్పం చెప్పించుకుని పూజ చేయించుకుని ఇలా చెప్పుకుంటాము అనుకుంటే అలా చేసుకోవచ్చు. లేకపోతే మీరు షోడశోపచార పూజ చేయగలము, మేమే సంకల్పం చెప్పుకొని మేమే చేసుకుంటాము అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అవన్నీ కుదరదు అనుకుంటే ఇలా సింపుల్గా పూజ చేసుకుని మనమే చెప్పుకుని పూజ నుంచి ఈ నోములు చేస్తున్నాను అని పార్వతీ పరమేశ్వరులకి చెప్పుకొని రోజు ఆ అక్షంతలు వేసుకోవాలి. ముందు ఎక్కువగా అక్షంతలు కలుపుకున్నాం కదా, ఆ అక్షంతల్ని ఒక డబ్బాలో కానీ ఒక గిన్నెలో కానీ జాగ్రత్తగా పెట్టుకుని రోజు దీపారాధన చేసిన తర్వాత ఆ అక్షంతలు తీసుకుని మీరు ఏ నోములు చేస్తున్నారో అవన్నీ ఒకసారి చెప్పుకొని మళ్ళీ తల మీద వేసుకోవాలి. ఇలాగే రోజు చేస్తాము. అలా మళ్ళీ రథసప్తమి వరకు సంవత్సరం అంతా చేసిన తర్వాత మనకి అడ్డు వచ్చినప్పుడు ఆపేసి తర్వాత ఈ మిస్ అయిన రోజులన్నీ ఉన్నాయి కదా, ఆ రోజులు ఎక్స్ట్రాగా చేయాలి. చేసిన తర్వాత మీ నోము అయిపోయినట్టు అప్పుడు ఉద్యాపన చేసుకోవాలి. తర్వాత మనకి బుక్లో ఉంది ఉద్యాపన, ఏ నోముకి ఏ ఉద్యాపన చేయాలి అని అవి చదువుకొని అలా చేసుకోవాలి. ఈ నోములు 1, 3, 5 అట్లా బేస్ సంఖ్యలో చేస్తూ ఉంటారు. ఎన్ని నోములు కావాలంటే అన్ని నోములు మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు. నేను ఏం నోములు చేశాను, నేను ఏం నోములు ఇంకా చేసుకోలేదు, ఎన్ని నోములు పట్టాను, ఇవన్నీ ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.